ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉదయం 10:30కు ట్యాంక్ బండ్ వద్ద పూర్ణిమ ప్రాజెక్ట్ ఆఫీస్ ఎదురుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సీఎం రేవంత్ భూమి పూజ చేయనున్నారు. తర్వాత 11 గంటలకు రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లోనూ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సీఎం నివాసంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, టీ ఫైబర్ పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు జరిగే ఎన్టీఏ నేతల సమావేశంలో పాల్గొంటారు. ఎల్లుండి ఎన్టీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు మంత్రి లోకేష్. పెండింగ్ ప్రాజెక్టులపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ ఇవ్వనున్నారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే పోలీస్ ఫోర్సు ఉపయోగించాలని సూచించింది. మరోవైపు ఈ రోజు తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని జేసీ పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఏసీబీ కోర్టు కీలక తీర్పులివ్వనుంది. ఈ కేసులో 6 నిందితుల బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద న్యాయస్థానం తీర్పివ్వనుంది. A4 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ బెయిల్ మీద రేపు స్పష్టత రానుంది. ఈ కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లపైన తీర్పివ్వనుంది ఏసీబీ కోర్టు. అలాగే A1 రాజ్ కేసిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ల మీద విచారణ జరపనుంది న్యాయస్థానం. అనంతపురం ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆముదాల వలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిసార్లు తప్పు లేకపోయినా తప్పుడు ప్రచారం జరుగుతున్న నేతలు వెంటనే బయటకొచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ 6 పథకాల అమలు, ప్రజల స్పందనపై పార్టీ వర్గాలతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్నదాత సుఖీభవ పథకంపై పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలపై సీఎం రివ్యూ చేశారు. ఉచిత బస్సుపై అన్ని ప్రాంతాల్లో అద్భుత స్పందన వస్తుందని చంద్రబాబుకు పార్టీ విభాగాలు వివరించాయి. ఉచిత బస్సుపై గందరగోళం సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సీఎం సూచించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్ల మార్పుపై కసరత్తు కొనసాగుతుంది. కొత్తగా ఎన్ని జిల్లాలు అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతి, పోలవరం, మార్కాపురం, మదనపల్లి కొత్త జిల్లాలొచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29, 30 తేదీల్లో జీఓఎంలోని మంత్రుల జిల్లా పర్యటనలు జరగనున్నాయి. 21న జరిగే కేబినెట్లోనూ చర్చించే అవకాశం ఉంది. మండలాలు, రెవెన్యూ డివిజన్ మార్పులకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు, గుంటూరు లేదా పల్నాడుకు గుర్రం జాషువా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే జీఓఎంకి ప్రతిపాదనలందాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్పై సంచలన ఆరోపణలు చేశారు మహిళా ప్రిన్సిపల్ సౌమ్య. తాను ఏ తప్పు చేయలేదని, తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. తనను కావాలనే కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారని, రిలీవ్ కాకుండానే ఒత్తిడి చేసి వేరొకరిని జాయిన్ చేయించారని ఆరోపించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీలో యువతను మోసగించింది ఓ ఏజెన్సీ.
మయన్మార్ ఏజెన్సీకి థాయిలాండ్ ఏజెన్సీ నిరుద్యోగ యువతను అమ్మేసింది. దీంతో ఉమ్మడి కడప జిల్లా సహా ఏపీలో పలు జిల్లాలకు చెందిన 21 మంది యువకులు మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా చిక్కుకున్నారు. తమను రక్షించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు బాధితులు. నేరుగా వీడియో కాల్లో బాధితులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తాము ఎక్కడ ఉన్నామో తమకు తెలియదని వాపోయారు బాధిత యువకులు. తమ పిల్లలను రక్షించాలని, స్వదేశానికి తీసుకురావాలని ప్రజా ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు బాధితుల కుటుంబ సభ్యులు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని కలిసి మయన్మార్ సరిహద్దుల్లో తమ పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారని యువకుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో విదేశాంగ శాఖకు స్వయంగా ఫిర్యాదు చేశారు ఎంపీ శబరి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో వెలుగు చూడడంతో కలకలం రేగింది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టారు. తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడుతో ఫోన్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వార్ 2 సినిమా ఆడదన్నారు. అన్ని అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని ధనుంజయ నాయుడిని ప్రశ్నించారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. తెలుగు యువత నేతతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ సంభాషణ ఆడియో బయటకొచ్చింది. దీంతో వివాదం చెలరేగింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ప్రసాద్ బ్యానర్లు, ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో అభిమానులు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ధర్మవరానికి చెందిన కోత్వాల్ నూర్ మహ్మద్ ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్, జిహాదీ భావజాలమున్న నిషేధిత సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. బ్యాన్ చేసిన పాకిస్తాన్ వాట్సాప్ గ్రూప్ లో సభ్యత్వం కలిగి ఉన్నట్లు నూర్ మహ్మద్ ఒప్పుకున్నాడని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితుడి సెల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్పీ తెలిపారు. గుంటూరు జిల్లా నులకపేటలో వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. వడ్డీ వ్యాపారస్తులు వేధింపులు తట్టుకోలేక పూజారి భార్య కృష్ణవేణి పురుగుల మందు తాగింది. అంతకుముందు 4 పేజీల సూసైడ్ నోట్ రాసింది. చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణవేణిని బంధువులు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ కృష్ణవేణి చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడకు చెందిన 2 వడ్డీ వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్ 2 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే తొలి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తయిందని చెప్పారు. ఈ నెల 18న రెండో విడత శిక్షణ మొదలవుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తీసుకొచ్చామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను నియమిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమై పార్టీలోని అంతర్గత గొడవలపై చర్చించింది. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కోసం 3 నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షుడికి సూచించింది. గజ్వేల్లో దళిత యువకుడిపై దాడి జరిగిందనే ఫిర్యాదుపైన చర్చించింది. దీనిపై విచారణ కోసం 4 నేతలతో కమిటీ వేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా శ్యామ్ మోహన్ వ్యవహరించనున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వివరాలు సేకరిస్తున్నట్టు మల్లు రవి చెప్పారు. వచ్చే సమావేశంలో వాటిపై చర్చిస్తామన్నారు. సీఎం రేవంత్ చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ ఫార్మసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ ఆకాంక్ష ఎప్పటికీ నెరవేరబోదన్నారు. ఫార్మసిటీ భూముల విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మసిటీ ప్రాజెక్టును రద్దు చేసి దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ ప్రాజెక్టును ప్రవేశపెట్టారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చేప్యాలలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు గొడవకు దిగారు.
చెప్యాల గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఎమ్మెల్యే. ఆ సమయంలోనే యూరియా కొరతను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డిపైన విమర్శలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు కల్పించుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. హైదరాబాద్ లో నిత్య పెళ్లి కొడుకు బండారం బట్టబయలైంది. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్న ఈఎన్ రవికుమార్ అలియాస్ రఫీ బండారాన్ని అతడి మూడో భార్య బయటపెట్టింది. రఫీ తన మునుపటి 2 వివాహాల గురించి దాచిపెట్టి మోసం చేశాడని ఆమె తెలిపింది. తనకంటే 14 నుంచి 18 ఏళ్లు చిన్న వయసు మహిళల్ని వలలో వేసి ఆడియో వీడియో రికార్డింగ్స్తో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడని పేర్కొంది. ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేస్తుంటాడని, దీనిపై ప్రశ్నిస్తే కొట్టి చంపేస్తానంటూ బెదిరించాడని తెలిపింది. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మేడ్చల్ సరోగసి కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేదింటి మహిళలకు డబ్బు ఆశ చూపి అక్రమ సరోగసికి ఎంగేజ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ నుంచి అండాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 3 సార్లు అండాలిస్తే 30,000 రూపాయలు, సరోగసి ద్వారా పిల్లలను కని ఇస్తే 4 లక్షల రూపాయలు ఇచ్చేలా బేరం కుదుర్చుకుంది లక్ష్మీరెడ్డి. ఈ దందాకు కొడుకు నరేందర్ రెడ్డి కూతురు కూడా సహకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటివరకు 50 మంది మహిళలతో సరోగసి చేయించినట్లు గుర్తించారు పోలీసులు. ఒక నోట్బుక్, డైరీలో ఈ మహిళల వివరాలన్నీ నమోదు చేసింది లక్ష్మీరెడ్డి. కేసులో ఈ డైరీ కీలకంగా మారింది. డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 6 ప్రైవేటు హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ప్రకటించింది బీజేపీ. నిన్న ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. అనేక మంది పేర్లు చర్చకొచ్చినప్పటికీ సిపి రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపింది బీజేపీ అధినాయకత్వం. సిపి రాధాకృష్ణన్ ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. గతంలో 2023లో జార్ఖండ్, 2024లో తెలంగాణకు ఇన్ఛార్జి గవర్నర్ గాను పనిచేశారు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. 1998 నుంచి 2004 మధ్య 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మరో 2 జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయి. 11,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 2 భారీ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో ఢిల్లీ సెక్షన్లోని అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2ను ప్రారంభించారు. 10 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 5,360 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో అలీపూర్ నుంచి డిచాన్ కలం వైపు అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ను కూడా ప్రారంభించారు ప్రధాని మోడీ. కార్మికులతో కాసేపు ముచ్చటించారు. బీహార్లో ఓట్ అధికార్ యాత్ర కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ, బీహార్లో ఓటర్ లిస్టు ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలపై పోరాటం మొదలుపెట్టారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర స్టార్ట్ చేశారు. సాసారాంలో బహిరంగ సభ అనంతరం రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. అఫిడవిట్ ఫైల్ చేయాలి, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలి. 3ో ఆప్షనే లేదన్నారు. వారంలోగా అఫిడవిట్ ఫైల్ చేయలేకపోతే రాహుల్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని భావించాల్సి వస్తుందన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడారని ఆరోపించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కు ఓటర్ లిస్టు డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అతడికి కనీసం నోటీస్ అయినా ఇచ్చారా అని నిలదీశారు. ఎలక్షన్ కమిషన్ ను భయపెట్టడానికి తాము లేమని, మోడీయే భయపడుతున్నప్పుడు ఈసీ కూడా భయపడుతుందని సెటైర్ వేశారు. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగొచ్చారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఎయిర్పోర్టుకు వెళ్లి శుభాంశు శుక్లాకు స్వాగతం పలికారు. ఆయనతో కాసేపు మాట్లాడారు.
హిమాచల్ ప్రదేశ్లో ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 20 నుంచి నిన్నటి వరకు పలు ఘటనల్లో 261 మంది మరణించినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డం, ఇతర వర్ష సంబంధిత ఘటనల్లో 136 మంది మరణించారు. మరో 125 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, తిరుమలగిరి, పటాన్చెరు, బోరబండ, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా నీరు చేరింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. టాలీవుడ్ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సినిమా కార్మికుల సమ్మె విషయంపై ఆయనను అటు నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ సభ్యులు విడివిడిగా కలుస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఆయనను కలవగా, తాజాగా నట్టికుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, పల్లి కేశవరావు, యలమంచిలి రవి, ఆచంట గోపీనాథ్తో కూడిన చిన్న నిర్మాతల బృందం మెగాస్టార్తో భేటీ అయ్యారు.